హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎప్పటి నుంచో అప్డేట్స్ అని అడుగుతూనే ఉన్నారు కదా. కళ్యాణ్ అప్డేట్స్ కావాలి, తనుజ అప్డేట్స్ కావాలి. అయినా మీకు నేను చెప్పకుండానే అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. బట్ ఎక్కడో నాకు ఇంకొంచెం తెలిసిన అప్డేట్ మీకు చెప్పాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. వీడియో కొంచెం లెంత్గా ఉంటుంది, చాలా వాటి గురించి మాట్లాడుకుందాం. అండ్ కళ్యాణ్ తనుజ గురించి ఈ వీడియో ఉంటుంది. బిగ్ బాస్ అగ్నిపరీక్ష గురించి కానీ 10 గురించి కానీ ఈ వీడియోలో ఏమీ ఉండదు. ఓన్లీ కళ్యాణ్ తనుజ గురించి, అప్డేట్స్ గురించి, వాళ్ళు నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ గురించి, అండ్ నెక్స్ట్ ఎవరితో చేస్తున్నారు, ఏంటి చేస్తున్నారు, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. అండ్ వీడియో మొదలు పెట్టే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ చాలా మాట్లాడుకోవాలి. అంటే చాలా ఏంటంటే ఎన్ని రోజులు అయిందో కదా కళ్యాణ్ తనుజ గురించి క్లారిటీగా అంటే మాట్లాడుకుంటున్నాం. బట్ ఇలా మాట్లాడుకోవటం అనేది చాలా రోజులైంది కదా. లైవ్ పెడదాం అనుకుంటున్నాను. బట్ లైవ్ టైం కుదరట్లేదు అంతే, ఇంకేం లేదు. లైవ్ కూడా ఒకసారి పెడతాను మీతో మాట్లాడడానికి. అదేంటంటే మనకి ఛానల్ లాగా లైవ్ వస్తే బాగుంటుంది కదా. బట్ ఏంటో రాదు మనకి, నాకైతే రాదు అది ఎలా చేయాలో కానీ. అందుకని నేను మామూలుగా మీరందరూ కలిసి నాతో మాట్లాడుతుంటే అదొక రకంగా బాగుంటుంది. కానీ ఇక్కడ నేనే వాగి అక్కడ లైవ్లో నేనే వాగితే నాకేం నచ్చట్లేదు. అంటే ఇక్కడ కామెంట్స్ మాట్లాడుతున్నారు, కామెంట్స్లో మాట్లాడుతున్నారు, అక్కడ కూడా మళ్ళీ కామెంట్స్లోనే మాట్లాడతారు. మిమ్మల్ని కూడా యాడ్ చేసి మీతో మాట్లాడాలని ఉంటుంది. కానీ నాకు అది రావట్లేదు. అంటే దానికి ఏదో చేయాలి, సంథింగ్ ఏదో లింక్ అవి ఇవి చేసి అంత ఓపిక లేక కామ్గా ఉన్నాను. మళ్ళీ దానికి ఏంట్లో అని కామ్గా ఉన్నాను. సర్లేండి, ఇలా అయినా మాట్లాడుకుందాం. ఇక కళ్యాణ్ గురించి, తనుజ గురించి అప్డేట్స్ ఏంటంటే, ఎవరిది చెప్పుకుందాం? ఫస్ట్ కళ్యాణ్ది తనుజది చెప్పుకుందాం. ఎవరిది చెప్పుకుందాం అబ్బా? తనుజాది చెప్పుకుందాం. ఎందుకంటే ఫస్ట్ తనుజ గారిదే వస్తుంది కాబట్టి, తనుజ గారి వెబ్ సిరీస్ వస్తుంది కాబట్టి ఆ వెబ్ సిరీస్ గురించి చిన్నగా కొంచెం మాట్లాడుకుందాం. అదేంటంటే కొంచెం క్లారిటీగా మాట్లాడుకుందాం. వెబ్ సిరీస్ వచ్చి టుమారో రిలీజ్ అవుతుంది. టుమారో అంటే నేను వీడియో చేసేటప్పటికి టుమారో, మీకు ఈ వీడియో వచ్చేటప్పటికి టుడే రిలీజ్ అవుతుంది అనమాట. టుడే రిలీజ్ అవుతుంది. హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. హాట్స్టార్లో మనకి అందరికీ ఉంటుంది, కొంతమందికి ఉండదు. బట్ అందరూ చూస్తున్నారులేండి. మనం ఫ్యాన్స్ అయ్యాక మ్యాక్సిమం ఏ స్ట్రీమ్లో పెట్టినా, ఏంట్లో పెట్టినా కూడా మనం మ్యాక్సిమం కవర్ చేసేస్తున్నాం. దాన్ని డౌన్లోడ్ చేసుకొని కానీ, సబ్స్క్రిప్షన్ తీసుకొని కానీ చూసేస్తున్నాం. ఏంటంటే అభిమానం అలాంటిది. మ్యాక్సిమం అందరు చూస్తుంటారు. బట్ ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో కాలక ఏం జరుగుతుంది ఏంటి అంటే దాని గురించి, ఎపిసోడ్ గురించి వీడియో చేయక అసలు స్టోరీ ఏంటి అని అంటే నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మీరు వద్దులేక మేము చూసుకుంటాం అని అన్నారంటే ఇంక మీ ఇష్టం అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఈ వెబ్ సిరీస్ గురించి ఇది మా స్టార్ మాలో వస్తుంది. స్టార్ మాలో స్ట్రీమ్ అయ్యేటప్పుడు అంటే వస్తున్నప్పుడు కానీ, ఆ ఛానల్లోంచి కానీ ఏదైనా ఒక బిట్ కానీ మనం పెట్టామనుకోండి, కాపీ స్ట్రైక్ వెంటనే వేసేస్తాడు వాడు. అంత కఠినంగా ఉంటాడు స్టార్ మా అని. హాట్స్టార్ కానీ, స్టార్ మా కానీ వీళ్ళు చాలా కఠినంగా ఉంటారు. వాళ్ళ దాంట్లోంచి ఏదైనా స్ట్రీమ్లోంచి ఒక చిన్న బిట్ తీసుకున్నా కూడా చాలా డేంజర్ అనమాట. ఛానల్లో కొత్తగా పెడుతున్న వాళ్ళకి. అండ్ అంటే మా తమ్ముడు వీళ్ళందరూ ఉన్నారు కదా, కొత్తగా ఛానల్స్ చేస్తున్నారు కదా, కొంచెం ఏదైనా బాగుందిలే, ఈ బిట్ బాగుందని ఏమన్నా పెట్టారనుకోండి, అది స్టార్ట్ వీడియోస్ కానీ వాటిలో కానీ, అంటే స్ట్రీమ్ అయిపోయినాక అంటే ఆ మొత్తం వెబ్ సిరీస్ అయిపోయినాక కొంచెం ఎప్పుడైనా పెట్టుకుంటే పర్లేదు. కానీ ఆ వెబ్ సిరీస్ జరిగేటప్పుడు కానీ, బిగ్ బాస్ జరిగేటప్పుడు కానీ, అగ్ని పరీక్ష జరిగేటప్పుడు కానీ ఏదైనా కొంచెం తీసుకున్నాం అనుకోండి, చిన్న ఒక 5 సెకండ్ లోపల తీసుకుంటే ఓకే, 5 సెకండ్ నుంచి తీసుకున్నాం అనుకోండి వెంటనే వేసేస్తాడు. మ్యూజిక్ కానీ, చిన్న బిట్ కానీ దేనికైనా సరే వేసేస్తాడు. అంత డేంజర్ అనమాట. ఇప్పుడు ఒకటి మనం 3 సార్లు పెట్టామనుకోండి, 3టికి కలిపి ఒకటేసారి వేస్తాడు, ఛానల్ ఎగిరిపోతుంది. అందుకని చూసి పెట్టుకోండి. పిక్స్ తీసుకుంటే ఏం పర్లేదు, కానీ ఇవి మాత్రం పెట్టుకోవద్దు, ముందుగానే చెప్తున్నాను. అంటే మనం ఏం లేదు, తనుజ గారి మీద ప్రేమతో, తనుజ గారి మీద ఇష్టంతో పెట్టుకుంటాం కదా. తనుజ గారైనా కాదు, కళ్యాణ్ కూడా ఇప్పుడు చాలా మంది పాపం అంటే మనం ఇన్స్టాలో కానీ, లేకపోతే థ్రెడ్లో కానీ, ఫేస్బుక్లో కూడా పెట్టుకోకూడదు. థ్రెడ్లో కానీ, ఇన్స్టాలో కానీ, ట్విట్టర్లో కానీ వీటిలో పెట్టుకుంటే ఎవరు అడగరు అనమాట. బట్ యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ అంటే మనకు వెంటనే వచ్చేస్తుంది. అందుకని ముందుగానే చెప్తున్నాను, ఎవరు ఈ వీడియోస్ అయితే తీసుకోవద్దు. పిక్స్ పెట్టుకొని ఎడిటింగ్ చేసుకొని పెట్టుకోండి. షార్ట్ వీడియో ఇంకా మాట్లాడితే ఇంకా బెటర్, మీకు కనిపించి ఇంకా మాట్లాడితే ఇంకా బెటర్. దిలీప్ ఉన్నాడు కదా, దిలీప్ చేస్తున్నట్టు చేస్తే ఇంకా బెటర్. నాలాంటి అంటే చూసి మాట్లాడలేని వాళ్ళు ఉంటారు కదా, మనం కనిపించకుండా తోపులో, కనిపిస్తే బెబ్బేలం అనమాట. నేనైతే కనిపించకపోతే తోపు ఎంతైనా మాట్లాడేస్తాను, ఎంత గట్టిగా అయినా మాట్లాడతాను. బట్ కనిపించాను అనుకోండి బెబ్బే, అస్సలు మాటలు సిగ్గొచ్చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అదనమాట సంగతి. అందుకే నేను కనిపించంటారు, కనిపించలేనంటే దానికి కారణం ఇదే అనమాట.
ఇంకా వెబ్ సిరీస్ వస్తుంది. చాలేసి నందు నీ సోది అంటే, అబ్బా! చాలా రోజులైంది మీతో ఇలా మాట్లాడి. అందుకే మాట్లాడుతున్నాను. ఆహ్, కోప్పడబాకండి. ఓకేనా? సరేలెండి. ఇంక అయిపోయింది గానీ మాట్లాడేసాను కదా! ఇంకా వెబ్ సిరీస్ గురించొస్తే సూపరుంది. సూపరుంది. అంటే వాళ్ళిచ్చే మనకి ప్రమోషన్‌లోనే సగం స్టోరీ తెలిసిపోతుందనమాట. అంటే ఇద్దరు అమ్మాయిల జీవిత అదే ఎలా వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుంది, స్ట్రగుల్ ఏంటి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి మరీ తనూజ క్యారెక్టర్ ఏంటి, తను ఒరిజినల్ క్యారెక్టర్ కన్నా మరీ ఇదిగా చేశారనమాట. అంటే మరీ భయపడేలా ఆమెలాగా చేశారు. అంటే బాగా ఇన్నోసెంట్ లాగా, బాగా భయపడే ఒక క్యారెక్టర్ అంటే ఇన్నోసెంట్ అనుకోండి. ప్రతిదానికి భయపడుతుంది. అలా చాలా ఇన్నోసెంట్. తను అన్నా కాసేపు కొన్నిసార్లు ఏదైనా నెగెటివ్ వస్తే వస్తది. పులి వచ్చినట్టు వస్తది. మనం 'బిగ్ బాస్‌లో' చూసాం కదా! అంత ఇన్నోసెంట్ కాకపోయినా తన జోలికొస్తే మాత్రం బాగా వేసుకుంటదనమాట. ఏసుకుంటది. ఇచ్చి పడేస్తది. అలాంటిది తను ఒరిజినల్ క్యారెక్టర్ కన్నా ఆహ్, సింధు క్యారెక్టర్ ఇంకా ఇన్నోసెంట్ అనమాట. మనకది ఇంకా మొత్తం వెబ్ సిరీస్ చూసాక చాలా ఎపిసోడ్‌లు ఉంటాయి అంటున్నారు. మరి ఎన్ని ఎపిసోడ్‌లు ఉంటాయో చూడాలి. మనం చూస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి. ఇంకా సీజన్ 1 అని, సీజన్ 2 అని ఇలా చేస్తూనే ఉంటారు కదా! మన స్టార్ మేకర్ మన హాట్‌స్టార్ వాళ్ళేం వదిలేవాళ్ళు కాదు. అట్లా వాళ్ళ సింధు వాళ్ళ బాబాయ్ క్యారెక్టర్ కానీ, తేజు వాళ్ళ డ్యాడీ క్యారెక్టర్ కానీ మంచిగా ఉన్న వాళ్ళే ఇచ్చారు. మళ్ళీ ఓనర్ కానీ, ఫ్లాట్ ఓనర్ కానీ అందరూ మనకి బాగా పరిచయం. ఎక్కడో వెబ్ సిరీస్‌లో ఏదో ఒక వెబ్ సిరీస్ కానీ, మూవీస్‌లో కానీ బాగా మనకి దగ్గరైన వాళ్ళే చూసారు. ఇంకొకటేంటంటే ఇది బాగుంటుంది. నాకు తెలిసి మాక్సిమం నవ్వుంటుంది. మాక్సిమం సెంటిమెంట్ ఉంటుంది. స్వతంత్రం అనేది ఉంటుంది. ఒక అమ్మాయి పడే స్ట్రగుల్ ఉంటుంది. అన్నీ ఉంటుంది. అన్నీ కలగలిపిన తెలుగువారి భోజనం అంటారు కదా! ఆ టైప్‌లో ఉండబోతుంది ఈ వెబ్ సిరీస్. చూడండి. అందరూ చూసి సక్సెస్ చేయండి. కళ్యాణ్‌ది ఎంత సక్సెస్ చేశామో అంతకన్నా ఎక్కువ సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అదనమాట సంగతి. రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ చూడండి. చూసిన వాళ్ళు రేపు ఏదో ఒక వీడియో చేస్తాను కదా! అందులో కామెంట్ పెట్టండి. ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇక నెక్స్ట్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాం. కళ్యాణ్ బ్రాడ్‌కాస్ట్‌కి వస్తున్నారు. ఇంటర్వ్యూకి వస్తున్నాడు. ఒక మీడియా వాళ్ళు చేసే ఒక ఇంటర్వ్యూకి వస్తున్నాడనమాట. అంటే ఒక యూట్యూబ్‌లో ఒక ఛానల్ వాళ్ళు అంటే సంథింగ్ వాళ్ళు బ్రాడ్‌కాస్ట్ అనమాట. బ్రాడ్‌కాస్ట్ అంటే మనకి ఛానల్‌లో మనం యూట్యూబ్ ఛానల్‌లో ఎవరినైనా ఇంటర్వ్యూ చేయడానికి పెద్ద వాళ్ళని గానీ బాగా పాపులర్ అయిన వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి ఒక ఛానల్ లాగా పెట్టుకుంటారు. ఛానల్ అంటే వాళ్ళకొక పర్మిషన్ ఉంటుందనమాట. బ్రాడ్‌కాస్ట్ అనే వాళ్ళకి చేయొచ్చు. ఇంటర్వ్యూ చేయొచ్చు. అలాంటి దాంట్లో తన విశాల్ విజువల్స్ అనుకుంటా. విశాల్ విజువల్స్ దానికి ఇస్తున్నాడనమాట. నేను ప్రోమో చూసాను. ప్రోమోలో అయితే ఎరగదీసేసాడు. ఒక్కొక్కళ్ళకి అలా అంటిచ్చేసాడనమాట. ఏంటి మాటలతోనే నవ్వుతూ వేసేసాడు అంటలా నవ్వుతూ దింపేశాడురా వీళ్ళకి రాడ్స్ అన్నట్టుగా. కళ్యాణ్ సాంగ్‌కి వచ్చాడు కదా! కళ్యాణ్ సాంగ్‌కి వచ్చినప్పుడు కానీ, లేకపోతే డిమాండ్ పవన్ సాంగ్‌కి వచ్చినప్పుడు కానీ పట్టించుకోవట్లేదని ఒక వార్త బాగా వైరల్ చేశారు కదా! మన వాళ్ళు కళ్యాణ్ వచ్చి తనూజ చుట్టూ తిరుగుతున్నాడు. తనూజ అసలు మాట్లాడట్లేదు, పట్టించుకోవట్లేదని ఒక వార్తను బాగా వైరల్ చేశారు కదా! ఆ వార్త అడిగినట్టున్నారు. దాన్ని అడిగారు. అంటే చాలా బాగా అడిగారంట. విజువల్స్ సంబంధించిన విశాల్ ఆ ఛానల్‌కి సంబంధించిన ఆయన ఇంటర్వ్యూ చేసిన అతనే చాలా ఒక షార్ట్ వీడియోనో దేంట్లోనో పెట్టాడు. చాలా అంటే ట్విట్టర్‌లో కూడా ఒక వీడియో చూసాను నేను. చాలా ఖరాఖండిగా ఖచ్చితంగా అంటే బాగా ఇచ్చి పడేసాడంట. అంటే మనకి తెలుసుకోవాల్సిన కొన్ని ప్రశ్నలు కూడా రేపు దాంట్లో ఉండబోతున్నాయి. చూద్దాం. అసలు ఎంతవరకు చెప్తారు అంటే ఇప్పుడు నేను చూసిన దీని వరకు అంటే ప్రోమో వరకు చూస్తే ఎక్సలెంట్ ఉంది. అంటాడు కదా మీరు తనుజ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అని బాగా వైరల్ చేస్తున్న వాళ్ళకి ఏం సమాధానం ఇస్తారంటే 3 పూట్ల తిని ఒక పూట తిని మా మీద కామెంట్లు చేస్తున్నారు. ఏం చేద్దాం అంటే ఇండైరెక్ట్‌గా బలిసి కొట్టుకునే వచ్చి ఏముండదు అంటే 3 పూట్ల తిని అది అరగక మా మీద ఇలా ఒక పూట తిని అంటే ఒక పూట తింటాం అంటే వాళ్ళకి తిండి లేక కాదండి. హీరోయిన్స్ అంతా హీరోయిన్స్ కానీ ఒక పూట అంటే డైట్ చేస్తుంటారు కదా! డైట్ ప్లాన్ అని అవని ఇవని వాళ్ళకే ఎక్కడ లేని కష్టాలుంటాయి. వాళ్ళు మెయింటైన్ చేయాలి. మనకంటే ఏముంది ఇష్టం వచ్చింది తింటాం. ఇష్టమైంది తినకపోతే తినము. తింటే తిన్నాం. వాళ్ళు అట్ట కాదు. ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ టయానికి తినాలి. ఇష్టం ఉన్నది ఏదన్నా ఉంటే తినలేము. అలా అనమాట. అట్లా 3 పూటలు తిని అరగక ఒక పూట తిని మా మీద పడి ఇలా చేయటం ఏమాత్రం న్యాయం అన్నట్టుగా నాకైతే ఆ పంచ్ చాలా బా నచ్చింది. ఎక్కడ తగలాలో అక్కడ తగులుతాయనమాట హేటర్స్‌కి. మొత్తం నేనైతే వెంటనే వీడియో చేసేస్తాను రేపు మార్నింగ్. అంటే అందరూ చూడాలి కాబట్టి ఎల్లుండి మార్నింగ్ చేస్తానండి. రేపు సాయంత్రం 6 గంటలకో 6:30కో మరి అందరూ చూడండి. అదేమీ డబ్బులు పెట్టి చూసుకునేది కాదు. డబ్బులు పెట్టి కొనేది కాదు. ఏం కాదు. మన యూట్యూబ్ ఛానల్‌లో వచ్చేస్తుంది కాబట్టి అందరూ చూడండి దీన్ని.
చూసి మీ అనుమానాలు ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కింద కానీ ఇంకొక వీడియో కింద కానీ కామెంట్ చేయండి. దానికి నేను ఆ క్వశ్చన్కి సమాధానాలు మాత్రమే చెప్తానమాట. ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పి కళ్యాణ్ చెప్పిన కొన్ని కూడా మాట్లాడుకుందాం రేపు వీడియోలో. అట్లా బ్రాడ్కాస్ట్ వాళ్ళు బాగా చేశారు. ఆ వీడియో వస్తుంది రేపు చూడండి. దాంట్లో కొంచెం కొంచెం అయితే నాకు బాగా నచ్చాయి. ఆ లవ్ గురించి అడిగారు. ఇంకా నేను కానీ అయితే కళ్యాణ్ని కానీ తనుజని కానీ ఈ బాధలు ఒకటే చెప్పండి. మీరు కానీ బ్రాడ్కాస్ట్లో ఉంటే ఎన్ని క్వశ్చన్స్ నా మదిలో ఉన్నాయంటే, ఎన్ని అనుమానాలు ఉన్నాయంటే అన్నీ అడిగి 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 కళ్యాణ్ తనుజ మైండ్ తినేసేదాన్నేమో అలా అడిగేదాన్ని. కానీ మనకి ఆ ఛాన్స్ లేదు అడగడానికి. ఏం చేద్దాం. తర్వాత ఇంకా అయిపోయింది కదా. ఇది మాత్రం ఖచ్చితంగా చూడండి బ్రాడ్కాస్ట్ కూడా. అండ్ ఇవాళ ప్రీమియర్కి దీనికి ప్రీమియర్ రిలీజ్ అవుతుంది కదా. మరి మనకి ఎక్కడ బయట కానీ ఎక్కడ టాక్ లేదు. బట్ కొంతమంది చాలా బాగుంటుంది వస్తాడని అనుకుంటున్నా. అంటే మొత్తం ఉండకపోయినా అలా కనిపించైనా వెళ్తాడు నాకు తెలిసి. అంటే టైం లేకపోతే కనిపించైనా వెళ్తాడు. అది సంగతి. అది కాకుండా అది హాట్‌స్టార్‌కి సంబంధించింది కదా. పిలుస్తారు లేస్తారు. మరి హాట్‌స్టార్ వాళ్ళు చేస్తారో లేదా అనేది నాకైతే తెలియదు. చేసినా దానికి సంబంధించిన వాళ్ళని ఏమైనా పిలుస్తారో, లేకపోతే బిగ్ బాస్కి సంబంధించిన వాళ్ళందరినీ పిలుస్తారో తెలియదు. ఈ వార్త అయితే నాకు ఇప్పటిదాకా బయటకు రాలేదు. బట్ ఇప్పుడు బయటకు వస్తున్నారని. ఒకవేళ వస్తే అలా వచ్చి వెళ్ళిపోతారు అంతే. నాకు తెలిసింది అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చి కళ్యాణ్ది ఇంతవరకు అయింది. తనుజాది ఇంతవరకు అయింది. తనుజ నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి కిరణ్ అబ్బవరం ఒక ప్రొడక్షన్ది పెట్టాడనమాట. అదేంటంటే ఒక పెన్నిలానా ఒక ప్రొడక్షన్ పెట్టాడు. అంటే తను నిర్మాతగా మారి ఇలా కొత్త టాలెంట్ ఉన్న వాళ్ళు కానీ ఆ సినిమాలకి, అంటే ఇప్పుడు తను చాలా స్ట్రగుల్ పడ్డాడు కదా కిరణ్ అబ్బవరం. తెలుగులోకి పైకి రానిక అది ఇది ఏదో సంథింగ్ ఉంటాయిలే. అవన్నీ చెప్తే పెద్ద తగాదాలు మళ్ళీ ఇది ఇవన్నీ గోష్ట నిజాలు మాట్లాడితే మళ్ళీ జనాలకు కోపాలు వస్తాయి. ఇవన్నీ మనకెందుకు. కానీ అట్లా ప్రొడక్షన్ హౌస్ తనకి తానే సొంతంగా పెట్టాడు అనమాట. సొంతంగా పెట్టిన వాళ్ళని పెట్టి తన ప్రొడక్షన్ అంటే తన నిర్మాతగా తను మారి దాంట్లో ఏమన్నా అంటే ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు కానీ న్యూ టాలెంటెడ్ కానీ లేకపోతే మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని టాలెంట్ ఉన్న వాళ్ళని అట్లా చూసి తను ఆ ప్రొడక్షన్కి సజెషన్ చేస్తారనమాట. కొత్త మూవీస్ ఏమన్నా ఉంటాయి. ఇదంతా నాకు తెలిసింది మాత్రమే, నేను తెలుసుకున్నది మాత్రమే. మళ్ళీ వచ్చి నీకు తెలియదు నందు అంటే నేను తెలుసుకొని చదివింది మీకు చెప్తున్నాను. నేను తెలుసుకొని చదివింది కొంతమందిని అడిగి తెలుసుకొని మీకు చెప్తున్నాను అంతే. నీకు తెలియదు అంటే మీకు తెలిస్తే అది మీ ఇష్టం. నాకు తెలిసింది మీకు చెప్తున్నాను అంతే. ఇది కిరణ్ అబ్బవరం మాత్రం హీరోగా వచ్చే క్యారెక్టర్, హీరోగా ఉండే సినిమా కాదు నేను అనుకుంటున్నాను. నాకు తెలిసింది అంటే నేను అడిగిన వాళ్ళు చెప్పింది ఏంటంటే తను నిర్మాతగా మారి మూవీ తీస్తున్నాడు అంతే. అది కూడా ఒక దెయ్యం గోస్ట్ హర్రర్ మూవీ లాంటిది. మరీ హర్రర్ కాదు, మరీ డిఫరెంట్గా ఉంటుంది స్టోరీ. హర్రర్ మూవీ అనుకోండి, హర్రర్ మూవీ దాంట్లో తనుజ పట్టు వేరే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ వేరే వాళ్ళు ఉన్నారు, తనుజ ఉంది, అందరూ ఉన్నారనమాట. అంటే సెకండ్ హీరోయిన్గా కానీ మెయిన్ హీరోయిన్ కానీ ఇప్పుడు ఇది ఈ పార్ట్ టైమర్స్ సెకండ్ ఇద్దరు హీరోయిన్స్ అనమాట. అట్లా హీరోయిన్స్ అన్ని పెట్టి చూసుకొని మంచి స్టోరీ అంటే ఇంట్రెస్ట్గా ఉండే స్టోరీ. ఇది హిట్ అయిందంటే మన తనుజమ్మకి ఇంకా తిరుగుండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కిరణ్ అబ్బవరం స్టోరీస్ అన్నీ కొంచెం వెరైటీగా ఉంటాయి అనమాట. తను నటించే సినిమాలన్నీ చూడండి. అలానే తను నటించే సినిమాకి అంత కేరింగ్గా స్టోరీ ఎంచుకుంటున్నా అంటే తను నిర్మాతగా తీసే సినిమా ఇంకెంత కేరింగ్గా ఉంటుంది. హీరో కిరణ్ అబ్బవరమా లేదా అన్నది అయితే నాకు కాదని అయితే చెప్పారండి. మరి మీకు తెలిసి తనే అని మీరు అనుకుంటుంటే నాకు కామెంట్ చేయండి. బట్ నేనైతే కాదని అనుకుంటున్నాను. తను నిర్మాతగా మారి మాత్రం సినిమా తీస్తున్నారు అంతే. ఈ సినిమా కూడా మంచిగా హిట్ అవ్వాలని మనం అందరం కోరుకుందాం. ఇద్దరికి సపోర్ట్ చేద్దాం. తనుజకి కళ్యాణ్కి ఇద్దరికి సపోర్ట్ చేద్దాం. అలా కిరణ్ అబ్బవరం డైరెక్షన్ కాదు నిర్మాతగా సినిమా వస్తుంది. ఆ సినిమా హిట్ అవ్వాలని, మంచిగా త్వరగా రావాలని, తొందరగా తీయాలని, తొందరగా మన ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇది తనుజ గారి ఒక అప్డేట్ అనమాట మూవీ గురించి. ఇంకా మనకి తనుజ గారు ఒక 2-3 ఈ మధ్యలో ఒకసారి తనుజ గారి ప్రమోషన్ కోసం మనకి ఎక్కడికి వస్తారంటే వచ్చారని చెప్పారు. మరి ఇంకా ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అగ్ని పరీక్షకి వస్తారు. అంటే అది హాట్‌స్టారే కాబట్టి ఆ ప్రమోషన్స్ అటు బిగ్ బాస్ 2కి సంబంధించింది కాబట్టి
వస్తారనమాట. ఇంకొకటి ఏంటంటే అయిపోయింది కదా, ఇంకా మన కళ్యాణ్ గురించి చాలామంది అప్డేట్ అడుగుతున్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని. ప్రాజెక్ట్ చెప్తున్నాను, కరెక్ట్గా వినండి. నెక్స్ట్ వచ్చి కళ్యాణ్ది ఒక వెబ్ సిరీస్ అయితే పూర్తయిపోయింది. అంటే షూటింగ్ ఇంకా అంటే లాస్ట్లో ఉందన్నమాట. షూటింగ్ త్వరలో రాబోతుంది. ఆ తర్వాత కళ్యాణ్ ఒక మూవీకి ఒప్పుకున్నారంట. ఆ మూవీ ఏంటంటే ఎస్కేఎన్, తెలుసు కదా మీకు? ఎస్కేఎన్ ఎస్కేఎస్ పెద్ది నిర్మాత ఉన్నాడు కదా, ఆ నిర్మాత కళ్యాణ్తో మూవీ చేయడానికి ఒప్పుకున్నారంట. మరి డైరెక్టర్ ఎవరు ఇంకా తెలియలేదు, బట్ నిర్మాత అయితే ఎస్కేఎస్. నిర్మాత అంతకుముందు ఇంకో 2-3 సినిమాల దాకా కూడా చేస్తున్నాడు తను. మంచి అదేంటి గోల్డెన్ లక్ ఉన్న నిర్మాత అనమాట ఆయన ఎస్కేఎస్. మొన్న ఇక్కడికి కూడా వచ్చాడు కదా, అగ్ని పరీక్షకు కూడా వచ్చాడు. మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. ఎస్కేఎస్ అంటే పెద్ద సినిమాలో చాలా వాటి ప్రమోషన్స్కి వీటికి చాలా వచ్చాడు, మీ అందరికీ తెలిసే ఉండాలి. ఆయన కళ్యాణ్తో సినిమా చేయడానికి ఒప్పుకున్నారంట. బట్ హీరోయిన్ ఎవరు అంటుంటే చాలా మటుకు వియానా అని, అంటే వీళ్ళిద్దరి పేరు బాగుంది, వియానా అండ్ కళ్యాణ్ పేరు బాగుంది. ఒక దాంట్లో చూశారు కదా, ఇద్దరు పేరు బాగుంది, వాళ్ళిద్దరినే పెట్టి మూవీ తీయాలి అని అంటున్నారు అని ఒక అప్డేట్. అంటే వియానాని పెట్టి మళ్ళీ మూవీ తీయాలి అంటే బాగుంది, వాళ్ళిద్దరి పేరు కానీ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కానీ బాగుంది అని చెప్పి అది నిజమే రుజువైంది చూశాక ఆ అమ్మాయిని హీరోయిన్గా తీసుకోవాలి అని అనుకుంటున్నారు. మరి ఆ అమ్మాయి ఒప్పుకోవాలి, అంతా జరగాలి కదా. మరి ఫిక్స్ అయితే అవ్వలేదు, బట్ వియానాని అనుకుంటున్నారు. అంటే నిర్మాత వియానాని ఓకే చేయాలి అనుకుంటున్నారంట. బట్ తెలియదు ఇంకా, మీరు కన్ఫర్మ్ అయితే అనుకోకండి, అంటున్నారు అంతే. ఇది కళ్యాణ్ వస్తే నెక్స్ట్ మూవీస్లో మంచి మూవీతో రాబోతున్నాడు. అండ్ ఫస్ట్ వెబ్ సిరీస్, తర్వాత మూవీ, తనకి ఇంకా చాలా ఉన్నాయన్నమాట. చాలా బిజీగా ఉన్నాడు. నెగిటివ్ చేసే వాళ్ళ గురించి అయితే నేను ఇంకా మాట్లాడాలని కొంచెం కూడా నాకు వినిపించట్లేదు. ఎందుకంటే ఏది చెప్పినా వాళ్ళ ధోరణి మారదు అంతే. వాళ్ళు అసలు ఇంకా ఎక్కడికి మారే సమస్య లేదు అన్నట్టు ఉన్నారు వాళ్ళు. ఏమన్నా చేసుకోనండి. చిరంజీవి గారి ఎపిసోడ్లో కూడా నాకు అదే అనిపించింది. ఏదో చిన్నవి పట్టుకొని అంత లాగి ఆ పెద్ద చెట్టు అనేది నాకేమో నచ్చలేదు. ఇంకా మనం ఏం మాట్లాడినా ఏంటో వచ్చేస్తారు నోరులు వేసుకొని. ఇంకా అందుకని వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు కళ్యాణ్ అన్నట్టు 3 పూట్ల తిని 1 పూట తినే వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారంటే ఇంకా అలానే ఉంటుంది. వాళ్ళకి తిని అరక పడుతూ ఏడుస్తున్నట్టే లెక్క నాకు తెలిసి. ఇంకా రేపు బ్రాడ్కాస్ట్ చూశాక మాట్లాడుకుందాం బ్రాడ్కాస్ట్ది. తనూజ గారికి ఆల్ ద బెస్ట్ చెప్పండి, అందరూ తనూజ గారికి ఆల్ ద బెస్ట్ చెప్పండి. అలానే కళ్యాణ్ వెబ్ సిరీస్కి, కళ్యాణ్ మూవీకి, తనూజ గారి వెబ్ సిరీస్కి, తనూజ గారి మూవీకి అందరూ ఆల్ ద బెస్ట్ చెప్పండి. అండ్ ఇద్దరు మనం బిగ్ బాస్లో నేను కొంచెం అగ్నిపరీక్ష వాటిల్లో కొంచెం బిజీగా ఉన్నా కానీ అప్డేట్స్ వీడియో వస్తే మాత్రం తప్పకుండా చేస్తాను. కళ్యాణ్ తనూజది నేను మర్చిపోతాను, కళ్యాణ్ తనూజని మర్చిపోతాను. మీరు రోహిత్కి సపోర్ట్ చేయండి, రోహిత్కి సపోర్ట్ చేసుకోండి, రోహిత్ వీడియోస్ పెట్టుకోండి అనేది మాత్రం పెట్టకండి. చాలా అసలు ఎన్ని మాటలు అంటున్నా కామ్గా ఉంటున్నానంటే వాళ్ళిద్దరి మీద అభిమానం. నా కోసం ఇక్కడ చాలామంది నా ఫాలోవర్స్ ఉన్నారు అనే ఒక నమ్మకం అంతే. మీరు రోహిత్నైనా ఇప్పుడు ఎవరైనా సరే నెక్స్ట్ బిగ్ బాస్ 10 వస్తే రివ్యూ చెప్పే వాళ్ళకి అదే పని కదా, కాబట్టి అదే చేస్తుంటారు. మీరు దానికి కూడా ఇదైపోతే ఎలా? కానీ ఇదే వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి.